హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన అధికారులను ఏర్పాటు చేశాడు. రాజులను, యాజకులను, సేవకులను, సంగీత విద్వాంసులను, రకరకాల తరగతుల వాళ్ళందరినీ ఏర్పాటు చేశాడు. ఆయన కోరుకుంటున్నది ఒక్కటే, ఇదిగో ఈ ఆజ్ఞలు ఇచ్చానే, ఆ ఆజ్ఞల మార్గంలో మీరు నడవండి, ఆజ్ఞల మార్గంలో మీరు నడవండి. ఒక తల్లి, ఒక తండ్రి తన కుమారునికి, తన బిడ్డకు ఒక పని చెబుతూ ఉన్నారంటే గమనించండి. మనము చాలామంది తల్లిదండ్రులుగా ఉన్నాం, చెబుతున్నామంటే వాని బలానికి, వాని శక్తికి మించినటువంటి పని ఎవరైనా చెబుతారా ఇక్కడ? అమ్మ, ఎవరైనా చెబుతారా? ఎవరైనా చెబుతారా? ప్రేమ గల ఏ తల్లి, ఏ తండ్రి ఆ పని చేయరు, ఆ పని చేయరు. కారణం ఆ పిల్లవాడని అంటే తను ప్రాణం పెట్టునంతగా ప్రేమ గనక, ఆ బిడ్డ అంటే ఆ తల్లికి ప్రాణము పెట్టునంతగా ప్రేమ గనక, ఆ బిడ్డ భారభరితమైనటువంటి ఏ పని చేయకూడదు అని అనుకుంటున్నారు గనక, ఆ శక్తికి మించినటువంటి పని, భారము ఏ తల్లి, ఏ తండ్రి కూడా చెప్పనే చెప్పరు. ఒక పని చెప్పారు అని అంటే ఆ తల్లికి తెలుసు, ఆ తండ్రికి తెలుసు, ఆ ప్రేమించేటువంటి ప్రేమగల వ్యక్తికి తెలుసు ఆ పని ఆ బిడ్డ చేయగలడు అని. చెయ్యలేదు అన్నటువంటి విషయాన్ని పొరపాటున చెప్పరని మనకు తెలిసినటువంటి సారాంశమే. మనము శరీరధారిగా ఉన్నటువంటి నీవు నేను, బలహీనులమైన నీవు నేను అట్టి ప్రేమ కలిగి ఉంటే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి ఆయన ప్రేమ ఎలా ఉంటుంది? మనము చేయలేనటువంటి పని ఏదైనా అని చెబుతాడా? మన శక్తికి మించినటువంటి భారము మన మీద ఏదైనా మోపుతాడా? మనము నడవలేనటువంటి మార్గంలో ఆయన నడవమని చెబుతాడా? పొరపాటున కూడా ఏ మాత్రము కూడా అది జరగదు. ఆయన చెప్పినటువంటి మార్గం, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు, ఆయన సెలవిచ్చినటువంటి కట్టడలు సులువైనవి, చేయదగినవి, అవి క్షేమకరమైనవి, అవి జీవార్థమైనవి, అవి మంచివి అని లేఖనం చెబుతుంది. మనిషి ఏమి చేస్తూ ఉన్నాడని అంటే వాటిని పక్కకు పెట్టి, వాటిని భారంగా ఎంచి వాటి నుండి తొలగిపోతూ ఉన్నాడు, దూరం అవుతూ ఉన్నాడు. గమనించండి, మనము ఒక యుద్ధ రంగంలో ఉన్నాము. మాటికి ఈ మాటను మీరు మనసులో ఉంచుకోవాలి. మనము ఒక యుద్ధ రంగంలో ఉన్నాము. ఒక శత్రువు మనతో పోరాడుచూ ఉన్నాడు. శత్రువు ఉన్నాడు అని అంటే అక్కడ జరిగేటువంటి పని ఏమిటి తెలుసా? ఆ యజమానుని నుండి దూరము చేయాలని ప్రయత్నం చేస్తాడు, తన వైపుగా మళ్లించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఆ దిశగా జరిగేటువంటి ఈ యుద్ధములో మానవాళి ఎల్లప్పుడూ పోరాటమును ఎదుర్కోవాల్సిన వాడై ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము జీవితము జీవించబద్ధుడై ఉన్నాడు. కానీ సాతానుడు కల్పించినటువంటి ఆ యొక్క మబ్బి చేత, సాతానుడు కల్పించినటువంటి ఆ బ్రహ్మ చేత మనిషి అనేక సార్లు తప్పిపోతూ ఉన్నాడు. సరే, దేవుని యొక్క ప్రజల మధ్యలో జరిగినటువంటిది సంగతి అదే. దేవుని యొక్క ప్రజల మధ్యలో చొరబడి సాతానుడు ఏం చేశాడంటే, దేవుడు ఈ మార్గంలో నడవమన్నాడు కదా, అది కాదు, దానికన్నా సంతోషించే మార్గం ఉంది, దానికన్నా మేలైనటువంటి మార్గం ఉన్నది. అబద్ధము ఆడవద్దు అని చెబుతున్నాడు కదా, అబద్ధ సాక్ష్యం పలుకొద్దని ఆయన చెబుతున్నాడు కదా. నీకేం తెలుసు అబద్ధము చెబితే ఉన్న సాటిస్ఫాక్షన్, ఆ కిక్కే నీకు తెలుసు, ఆ కిక్కు నీకేం తెలుసు అని సాతాను ఏం చేస్తున్నాడంటే అబద్ధం దిశగా నడిపిస్తూ ఉన్నాడు. నీ పొరుగువానిది ఏది ఆశింపవద్దు అని తండ్రి చెబుతూ ఉంటే సాతాను అంటున్నాడు, అసలు పొరుగువానిది ఆశించి వానిది సంపాదించుకోవడంలో, వానిది అనుభవించడంలో ఉన్న ఆ కిక్కే వేరు అని చెప్పి మనిషిని ప్రేరేపించి ఆ పొరుగువానిది ఆశించి దాన్ని సంపాదించుకోవడానికి చివరికి ఆ పొరుగువాన్ని చంపడానికైనా వెనుకడుగు వేయడం లేదు. ఆ ప్రయత్నములు జరిగినట్టు, ఆ సంఘటన జరుగుతున్నటువంటి దినాల్లో జరిగిన ఒక సంఘటన మనం ధ్యానం చేద్దాం. జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులే, దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి అధికారులే దారి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రసంగించేటువంటి బోధకులే దారి తప్పి తిరుగుచూ ఉన్నారు. ఆరాధించేటువంటి వాళ్ళే దారి తప్పి తిరుగుతూ ఉన్నారు. వాయిద్యములు వాయించేటువంటి వాళ్ళే, సంఘ పెద్దలే దారి తప్పి తిరుగుతూ ఉన్నారు. యదా రాజా తదా
ప్రజ అని సామాన్యంగా ఒక సామెత ఉంది అంటే పరిపాలించేటువంటి రాజు ఏ విధంగా ఉంటాడో ప్రజలు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అలాగే ఉంటారు. నీతిగా పరిపాలించేటువంటి రాజు ఉంటే ఆ రాజ్యములో నీతిని అనుసరించేటువంటి వారు అధికమవుతారు. హల్లెలూయా. అపవిత్రతను ప్రకటించేటువంటి వాడు, జరిగించేటువంటి రాజు ఉంటే కనుక ఆ దేశంలో అపవిత్రత చోటు చేసుకుంది. అక్రమము చేసేటువంటి రాజు అధికారంలో ఉంటే కింద ఉన్నటువంటి వారు అందరూ కూడా అక్రమము చేసుకుంటూనే బ్రతికేస్తారు. అధికారంలో ఉన్నటువంటి రాజు, పరిపాలన చేసేటువంటి ప్రభుత్వము స్ట్రిక్ట్గా ఉంటే, పరిపాలన ఆజ్ఞల ప్రకారము చేయగలిగితే కనుక అధికారులందరూ కూడా నమ్మకంగా పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కాలంలో దేవుని ప్రజల మధ్యలో అధికారులు సైతము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను తప్పి ప్రవర్తిస్తున్నటువంటి దినాలు. ఆ సమయంలో తండ్రి యొక్క వాక్కు ఒక మనిషి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఒక మనిషి దగ్గరికి వచ్చింది. ఇదిగో నా దేశం పాడైపోయింది, నా ప్రజలు పాడైపోయారు, నా విధులను, నా కట్టడలను వారు అనుసరించడం లేదు, నేను నియమించినటువంటి మార్గంలో నడవడం లేదు. ఇదిగో నీవు యథార్థంగా కాస్త కనిపిస్తూ ఉన్నావు, భక్తి కనిపిస్తూ ఉంది, రోషము కనిపిస్తూ ఉంది, వైరాగ్యం కనిపిస్తూ ఉంది. నీవు ఈ ప్రజలను సరిచేయడానికి, ఈ రాజును సరిచేయడానికి, అధికారులను సరిచేయడానికి నిన్ను నేను నడిపిస్తాను, వాడుకుంటాను. అయ్యా నేనే పటివాడిని, పర్వాలేదు, నా ఆత్మ నీకు తోడుగా ఉంది. హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను జరిగిస్తాను ఆ కార్యమును. ముందుకొచ్చాడు. ఆ ముందుకొచ్చినటువంటి ఆ సమయంలో తను దేశాన్ని ప్రక్షాళన చేసే పనిలో ఉన్నాడు. దేశాన్ని ప్రక్షాళన చేసేటువంటి, పరిశుద్ధపరిచేటువంటి ఆ ప్రయాణములో ఒక సంఘటన ఏంటంటే, గుర్రములు రథం వేసుకొని వెళుతూ ఉంటే ఆ యొక్క మార్గమధ్యంలో ఒక వ్యక్తి కనిపించాడు. అతనితో అడుగుచూ ఉన్నాడు. బండి ఆపేసి అతన్ని చూడగానే అనిపించింది ఇతనేదో కాస్త నాతో కలిసి ప్రయాణము చేసేటువంటి మనసు ఇతనికి ఉన్నట్టుంది. ఆ రథమును ఆపి అతనితో అంటూ ఉన్నాడు ఒక మాట. ఇదిగో నా గురించి ఇన్నుకుంటూ వచ్చావు కదా, నేను ఒక అధికారములో ఉన్నాను. ఈరోజు ఒక అధికారములో ఉన్నాను, తండ్రి ఇచ్చినటువంటి అధికారములో ఉన్నాను. నాకు ఏ ఆలోచన ఉన్నదో నువ్వు చూస్తూ ఉన్నావు, నాకు ఏ తలంపు ఉన్నదో నువ్వు చూస్తూ ఉన్నావు, నేను ఏ ప్రణాళికలు ముందుకెళ్తున్నానో నువ్వు చూస్తూ ఉన్నావు. ఈ దేశాన్ని ప్రక్షాళన చేసేటువంటి పనిలో ఉన్నాను, పరిశుద్ధపరిచేటువంటి పనిలో ఉన్నాను, ఆయన ఆజ్ఞల మార్గములో నడిపించేటువంటి ప్రయత్నంలో ఉన్నాను, ప్రయాసలో ఉన్నాను. ఆ మార్గములో నేను పరిగెడుతూ ఉన్నాను. నా గురించి నీకు తెలుసు కదా, నేను ఎట్టి జీవితము జీవిస్తూ ఉన్నానో నీకు తెలుసు కదా, నేను నిన్ను ఏమి చేయాలనుకుంటున్నానో, అంటే ఒక్కొక్కరిని ఏమి చేయాలనుకుంటున్నానో నీకు తెలుసు కదా. నేను నీ ఎడల కలిగి ఉన్నటువంటి తలంపు ప్రకారము నీవు నా ఎడల కలిగి ఉన్నావా? హల్లెలూయా. నేను నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచన ప్రకారము నీవు నా ఎడల కలిగి ఉన్నావా? ఏం ఆన్సర్ ఇవ్వాలి? రథం మీద ఎక్కి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. దేశాన్ని పరిశుద్ధపరిచేటువంటి ఆ పనిలో నిమగ్నమయ్యాడు. అతని పనిలో ఇతను జత పని వాడుగా మార్చబడడానికి తనకున్నటువంటి అవకాశం శ్రేష్టమైనటువంటి అవకాశం. అతని దగ్గర రెండు సమాధానాలు ఉన్నాయి. ఒకటి అయ్యా, నువ్వు నన్ను ఏ విధంగా చేయాలని అనుకుంటున్నావో నేను నీకు ఆ విధంగా లోబడతాను. హల్లెలూయా. నేను నీకు ఆ విధంగా విధేయత చూపుతాను. నువ్వు నడిచేటువంటి మార్గంలోనే నేను నడుస్తాను. ఒక ఆన్సర్, ఒక సమాధానము. లేదంటే కనుక రెండవ ఆన్సర్ ఏంటంటే, లేదు బాబు, నా వల్ల కాదు, నువ్వు వెళ్ళిపో, నా బ్రతుకు నేను బ్రతికేస్తాను. నువ్వు వెళ్ళిపో, నా బ్రతుకు నేను బ్రతికేస్తాను. రెండు సమాధానాలు అతని దగ్గర ఉన్నాయి. కానీ అతను ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, నీవు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో నేను నీ గురించి అదే ఆలోచిస్తున్నాను. హల్లెలూయా. నీవు ఈ దేశమునకు ఏమి చేయాలని అనుకుంటూ ఉన్నావో నాకు కూడా అదే ఆలోచన ఉంది. అందుకొరకు అతను ఇచ్చినటువంటి
సమాధానం ఏమిటంటే, ఎస్, నువ్వు అన్నట్టే నువ్వు ఏదనుకుంటున్నావో నేను అదే చేస్తాను. అలాగా అతను చెప్పినటువంటి సమాధానం. అయితే నువ్వు ఈ రథములోనికి ఎక్కేసేయి. హల్లెలూయా. అయితే నువ్వు ఈ రథములోనికి ఎక్కేసేయి. రథములోనికి ఎక్కేసాయి. రథములోనికి ఎక్కించుకోవడానికి అతని దగ్గరకు వచ్చి అతను చేసినటువంటి పని ఏమిటంటే, చెయ్యి చాపి ఆ షేక్ హ్యాండ్ ఇచ్చి చెయ్యి పట్టి అతన్ని రథములోనికి తీసుకున్నాడంట. హల్లెలూయా. రథములోనికి తీసుకొని ఉన్నాడు. రథములోనికి ఎక్కిన తర్వాత తను అంటూ ఉన్నాడు, ఇంతవరకు నా గురించి విన్నావు, ఇంతవరకు నా గురించి ఇనుకుంటూ వచ్చావు, ఇప్పుడు రథములోనికి ఎక్కావు కదా, నాతో ప్రయాణమై నడుస్తావు కదా. ఈ ప్రయాణములో నేను నా తండ్రి గురించి ఏ ఆసక్తి కలిగి ఉన్నానో ఆ ఆసక్తిని ఇప్పుడు నీకు చూపిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆసక్తిని చూపిస్తాను. రథం వేసుకొని వాళ్ళు ప్రయాణం వెళ్ళిపోయి దేవుడు నియమించినటువంటి ఆ యొక్క కట్టడలను ప్రక్షాళన చేసేటువంటి పనిలో, ఆ దేశమును పరిచేటువంటి పనిలో ముందుకు సాగెళ్ళారు. కొన్ని మాటలు అందులో ధ్యానం చేద్దాం. రెండవ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనము నుండి 16వ వచనము చదువుదాం. రెండవ రాజులు 10వ అధ్యాయము 15వ వచనం 15. అచ్చట నుండి అతడు పోయి తర్వాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చేయి వేసెను. గనుక యెహూ తన రథం మీద అతన్ని ఎక్కించుకొని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథం ఎక్కి వారతన్ని కూర్చుండబెట్టిరి. హల్లెలూయా. ఇందులో రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేద్దాం. అతను చెబుతున్నటువంటి మాట, కుశల ప్రశ్నలు అడిగి క్షేమకరమైన మాటలు మాట్లాడి అతనితో అంటూ ఉన్నాడు, నీ ఎడల నేను కలిగి ఉన్నటువంటి ఆలోచన ప్రకారము నీకు నా ఎడల ఆలోచన ఉన్నదా? గమనించండి. యెహూ ఆ రోజు యెహోనాదాబును అడుగుచూ ఉన్నాడు. దేని కొరకు అంటే, తను ప్రయాణం చేస్తున్నటువంటి, తను పరిచర్యలో ఉన్నాడు గనక తన పరిచర్యలో పాలి భాగస్తునిగా కొందరిని చేసుకోవాలని గనుక అతనితో మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటంటే, నేను ఏ ఆలోచనతో ఉన్నానో, ఏ తలంపుతో ఉన్నానో, ఏ మార్గంలో నడవాలనుకుంటున్నానో, ఏ విధంగా ఈ యొక్క దేశాన్ని బాగు చేయాలనుకుంటున్నానో, ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను ఈ దేశంలో ఏ విధంగా తిరిగి పునరుద్ధరించాలని అనుకుంటున్నాను, నీకు అలాగనే ఆలోచన ఉన్నదా? హల్లెలూయా. ఈరోజు ఆ మాట మన రక్షకుడైన యేసు మెస్సీయ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో అంటూ ఉన్నాడు, నేను నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచన ప్రకారం, నేను నిన్ను ప్రేమిస్తున్న రీతిగా నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నేను నీ ఎడల కలిగి ఉన్నటువంటి తలంపులు, ప్రణాళికలు, ఊహలు, లేఖనములో రాయబడినది ఒక మాట, అద్భుతమైన మాట ఏమిటంటే, ఆకాశ నక్షత్రములను లెక్క కట్టగలవేమో కానీ ఆయన నీ ఎడల నా ఎడల కలిగి ఉన్న ప్రణాళికలు అంత గొప్పవంట. హల్లెలూయా. అంత గొప్పవంట. ఈ యొక్క లైఫ్ టైంలో అంత గొప్ప ప్రణాళికలు ఏముంటాయండి? లెగడము,
8 గంటలు పని చేసుకోవడము, తిండి తినడము, పడుకోవడము, మాట్లాడడము, లేకుంటే ఇంకొకటి. ఇందులో దేవుడు మన గురించి లెక్కకు ఊహకు మించినన్ని ప్రణాళికలు ఏమి కలిగి ఉంటాడు గమనించండి. ఇది చిన్న ఆయుష్కాలము 60 సంవత్సరములు, 70 సంవత్సరములు, 100 సంవత్సరములు, అధిక బలం ఉంటే 120 సంవత్సరములు, అక్కడక్కడ ఇంటూ ఉంటే 120 సంవత్సరములు మించిపోయి బ్రతికారు అధిక వయస్సు కలిగినటువంటి వారు అని ఇంటూ ఉన్నాం. గమనించండి, ఈ 120 సంవత్సరములు, 150, 200 వేసుకోండి. ఈ 200కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రణాళికల గురించి కాదు ఆయన మాట్లాడుచు ఉన్నది. యుగ యుగాలు తరతరాలకు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు. అందుకొరకే గత వారం ఒకసారి ప్రసంగానికి సిద్ధపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఒక మాట ప్రసంగించాలని ఆ హృదయంలో పెట్టాడు. కానీ అది ఎప్పుడు వస్తుందో, ఈ యొక్క లోకం వరకే, ఈ జీవనం మట్టుకే, అంటే నేను బ్రతికేటువంటి 50 సంవత్సరాల, 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, ఈ 80 సంవత్సరముల వరకే నేను ఈ బైబిల్ ప్రయోజనకరంగా ఉంటుంది అని నేను అనుకుంటే గనక నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడట. ఏమంట? నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు. ఈ యొక్క బ్రతుకు కాలం కొరకు నా రోగము బాగు చేసుకోవడానికి నేను యేసు మెస్సీయని నమ్ముతాను. నేను నా అప్పులు తీర్చబడడానికి నేను ప్రభుని నమ్ముతాను. నేను ఏదో కొంతమంది నన్ను మంచోడు అనుకోవడానికి, మంచిది అనుకోవడానికి నేను యేసు మెస్సీయని నమ్ముతాను. లేకపోతే ఇంకొకటి అనుకుంటూ నేను ఈ యొక్క భక్తి జీవితాన్ని, ప్రసంగ జీవితాన్ని, ఈ యొక్క పరిచర్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నాకన్నా దరిద్రుడు ఇంకొకడు చెప్తున్నమాట. అంటే ఈ లోకం వరకే కాకుండా, ఈ జీవనం వరకే కాకుండా, నేను బ్రతుకున్నంత కాలం వరకే కాకుండా తరతరాలు, యుగాలు ఆయన మన గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు ఆయన చెబుతూ ఉన్నాడు, నేను నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచన ఎట్టిదో నీవు నా ఎడల అట్టి ఆలోచన కలిగి ఉన్నావా? ఒక పిలుపుతో కూడినటువంటి ఆదరణకరమైనటువంటి మాట ఆయన నీతో నాతో మాట్లాడుచు ఉన్నాడు. ఎంతోమందిని ఆయన పిలిచాడు. పిలిచినప్పుడంతా 2 ఆన్సర్స్ నీకు నాకు, ప్రతి మనిషికి 2 ఆన్సర్స్ అవకాశం ఉంది. 2 సమాధానాలు అక్కడ అవకాశం ఉంది. ఒకటి అయ్యా నువ్వు చెప్పినట్టే, లేదంటే కనుక వద్దు అనడానికి 2 అవకాశాలు ఉన్నాయి. యవనస్తుడు ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, ధనవంతుడు, వెండి బంగారాలు కలిగినటువంటి వాడు, బ్యాంకు బ్యాలెన్స్ మామూలుగా లేదు. అలాగా నీ విచ్చలవిడిగా బ్రతుకుచున్నవాడంటే అలా కూడా కాదు. భక్తి చేస్తూ ఉన్నాడు, చక్కగా ఆత్మీయ మార్గంలో నడుస్తూ ఉన్నాడు. అతనికి డౌట్కి వచ్చింది, నేను చనిపోతే పరలోకం వెళతానా, వెళ్ళనా? ఒకసారి చెక్ చేసుకుందాం. ఎక్కడ చెక్ చేసుకుంటాడు? ఆ రోజు యేసు మెస్సీయ అందుబాటులో ఉంటే యేసు మెస్సీయ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళుని ఏది రోడ్లో మోకాళ్ళుని అక్కడ నిలబడి, బోధకుడా, నేను నిత్య జీవానికి నిత్య జీవం పొందుకోవాలనుకుంటున్నాను. నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నాను, మోక్షంలో ప్రవేశించాలని అనుకుంటున్నాను. నేనేం చేయాలి చెప్పండి? నేను ఏది చెబితే అది చేస్తాను. అంటే ఆజ్ఞల మార్గంలో ఉన్నాడు. ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆయన నియమించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవా నాకు తెలియని విషయాల అయ్యగారు అలాగా అంటారా? నేను కింద నుంచి నేనే అందిస్తూ ఉంటా. చాలా వచనాలు నేనే అందిస్తూ ఉంటా. మామూలు విషయం కదండి. నేను అంత భక్తి చేస్తున్నాను. అవన్నీ నా చిన్నప్పటి నుండి సండే స్కూల్లోనే, సబ్బాత్ స్కూల్లోనే నేర్చుకున్నాను. ఆ విషయాలు ఇంకా ఏదైనా చెప్పండి, కొత్తది ఏదైనా చెప్పండి. అవన్నీ చిన్నప్పటి నుండే, బాల్యం నుండే చేస్తూ ఉన్నాను. అయితే నీకు ఒకటి కొదవగా ఉంది. కొదవనా? నాకు కొదవనా? నాకున్న పేరేంటండి? నాకున్న పేరు మామూలు విషయం కాదు. అందరు నా గురించి మాట్లాడుకోవాల్సిందే. నాలో కొదవేంటో చెప్పండి. నీకున్న ధనమును అమ్మి బీదలకి, నీకున్నటువంటి ధనమును అమ్మి బీదలకి. ఆ మాట వినగానే ఏమంటారండి? పిడుగు గుండెలో పడినట్టు అయిపోయింది. నేను ఈ ధనాన్ని అమ్మాలా, బీదలకి ఇవ్వాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం
అదే మార్కు సువార్త 10. నేను బీదలకు ఇచ్చేయాలా, ఇది బీదలకు ఇచ్చేయాలా. ఒక్కసారి ఆలోచించుకున్నాడు. నా పితరుల కష్టార్జితం నేను బిజినెస్ చేసి జాబ్ చేసి కష్టపడి పైసా కూడబెట్టుకొని నేను సంపాదించుకున్నటువంటి ఈ ధనమును, ఈ డబ్బును ఎవరికో ఇవ్వమంటాడేంటి. అసలు ఒక క్షణము అంత హడావిడిగా వచ్చాడో, ఎంత ఆసక్తితో వచ్చాడో, ఎంత ఉజ్జీవంగా వచ్చాడో, అంత నిరాశతో అక్కడి నుండి వెనుదిరుగుతూ ఉన్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, అయ్యా నీకున్నటువంటి ఆస్తిని అమ్మి బీదలకి ఇవ్వు అనేటువంటి ఆ మాట ఆ యవ్వనస్తునికట బహు కఠినంగా అనిపించింది, బాధగా అనిపించింది, దుఃఖంగా అనిపించింది, వేదనగా అనిపించింది, భారంగా అనిపించింది, చేయలేని పనిగా అనిపించింది. అవంతా అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంఘటనలో ఆ మాట చూడండి, నాకు బహు ఇష్టమైనటువంటి మాట. 10వ అధ్యాయము 21వ వచనం. 20వ వచనం కూడా చూద్దాం. అందుకతడు, బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటునని చెప్పాను. బాల్యము నుండే ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నానండి అని చెప్పినటువంటి అతనితో చెబుతున్నాడు యాషువ. అతన్ని చూచి ఇదిగో అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము. హల్లెలూయా. యెహోవా రోజు అతనితో అంటూ ఉన్నాడు, నీవు నాతో కలిసి ప్రయాణం చేయగలవా? నేను కలిగి ఉన్న ఆలోచనల ప్రకారం నీవు నడవగలవా అని ఆ రోజు ప్రశ్నించిన రీతిగా ఈరోజు యాషువ ఆ యవ్వనస్తుని అడుగుతూ ఉన్నాడు. నీవు వచ్చి నన్ను వెంబడించాలి అని అంటే నీవు ఏదైతే ఆధారము చేసుకున్నావో వాటన్నిటిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. వాటన్నిటిని విడిచిపెట్టాలి. నీవు ధనమును ఆధారము చేసుకున్నావు, ధన సమృద్ధి కలిగి ఉన్నది గనక నాకు ధనం ఉంటే చాలు అని అనుకుంటూ ఉన్నావు. ఆ ధనమును అమ్మి బీదలకు ఇచ్చేసి అప్పుడు పరలోకములో నీకు ధన సమృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. పరలోకములో నీకు ధన సమృద్ధి కలుగుతూ ఉంది. అతడంట అధిక ధనము కలిగిన వాడు గనక, మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ఏమంట ముఖము చిన్నబుచ్చుకొని ఏం చేశాడట? దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఆయన ఇచ్చినటువంటి పిలుపుకు ఆ యవ్వనస్తుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన చూడండి. మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. యవ్వనస్తుని దగ్గర రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఆస్తినంతా అమ్మేసి యాషువను వెంబడించడము, లేదంటే గనక నాకు వద్దు నాయన, నీవు వద్దు, నీ యొక్క ప్రసంగాలు వద్దు, నీ వద్దు, నీ యొక్క పాటలు వద్దు, నీ వద్దు, నీ యొక్క పరిచర్య వద్దు, నీ వద్దు, నీ యొక్క వాక్యం అక్కర్లేదు, నాకు ఆస్తే కావాలి. నిన్ను చూస్తూ ఉన్నాను. ఎక్కడ పడుకుంటావో తెలియదు. అంటే వాళ్ళు వీళ్ళు ప్రేమ విందు చేసినప్పుడు అంటే దొరుకుద్ది అనుకోండి, కాస్త అది ఇది దొరుకుద్ది. కానీ నువ్వు అక్కడ ఒక రోజు మీ శిష్యులే చెప్పారు, వీళ్ళ మధ్యలోనే ఉన్నాను కదా, వారు అక్కడ వెళుతూ సబ్బాతు రోజు తిండి లేక వెన్నులు దుంచుకొని తిన్నారట కదా. ఈ బ్రతుకు నా వల్ల కాదండి, వెన్నులు దించుకొని తినడం ఏంటండి. నేను రోజుకు 3 పూటలు 3 వెరైటీస్, 3 వెరైటీస్ అయినా అక్కడ బల్ల మీద పెట్టేటువంటి ఆ భోజన ఐటమ్స్ చూస్తేనే నా యొక్క ఘనత ఏంటో మాట్లాడుకుంటారు, అలాంటిది అంతా వదిలిపెట్టి వెన్నులు దుంచుకుంటూ, ఏది పాపకారణ తినుకుంటూ తిరగమంటావా? పాపకారణ తిరుగు, పల్లీలు తినుకుంటూ తిరగమంటావా నీతో పాటు? నీ వల్ల కాదులేండి, నిన్ను వెంబడించడం నా వల్ల. యవ్వనస్తుడు అక్కడ రాయబడినమాట, చదవండి. ఆ మాట మన హృదయాల్లో నాటుకోవాలి. గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. నిత్య జీవమునకు ఆధారమైనటువంటి యాషువ, తనకు సర్వము ధారాళముగా దయచేసినటువంటి యాషువను
ఆ ధన సమృద్ధి కలుగజేసినటువంటి ఆ దేవాది దేవుణ్ణి, తనను సృష్టించిన ఆ సృష్టికర్తనే తన ఎదుటికి వచ్చి, ఇదిగో నేను నీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలోనికి నీవు వస్తావా అని అడిగితే తనకు ఏదైతే ఆయన ఆశీర్వాదముగా దయచేశాడో ఆ ఆశీర్వాదముని నమ్ముకొని ఈరోజు ఆ ఆశీర్వాదమునకు కర్త అయినటువంటి యెహోవాను తృణీకరిస్తూ ఉన్నాడు, వద్దనుకుంటూ ఉన్నాడు, దుఃఖపడుచు అక్కడి నుండి వెళ్ళిపోయాను. ట్యాక్స్ కలెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అసలు తనకు ఏమీ కొదవ ఉండదు. ఎంతమందినైనా మోసం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ట్యాక్స్ కలెక్టర్ అక్కడ కూర్చొని డబ్బులు ఎంచుకుంటూ ఉన్నాడు. ఆ లెక్క కుదిరిందా? లెక్క 2-3 సార్లు ఎంచుకుంటున్నాడు. యెహోవా చూశాడు. బాయ్, ఫాలో మీ, కమ్ విత్ మీ, నాతో రా, నన్ను వెంబడించు. ఎవరైనా ఆ మాటలోనే ఒక బలం, హల్లెలూయా, ఆ మాటలోనే ఒక శక్తి తన హృదయంలోనికి తాకి అలాగా ప్రాణాత్మ శరీరం తెప్పరిల్లి నిన్ను వెంబడించాలా. జాబ్ ఇక్కడ ఏది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ జాబ్. ఇదే ఆయన కూడా విన్నాడు. ఏది? వెన్నులు దించుకొని తినేటువంటి ఆ యొక్క సాక్ష్యం కూడా విన్నాడు. వెన్నులు దించుకొని నీళ్ళు తాగితే నీళ్ళు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ పడుకుంటాడో తెలియదు. ఒలివల కొండలోకి వెళ్తే అక్కడే రాత్రి పడుకోవాలి. అక్కడ ఏమైనా బెడ్ ఉంటుందా? అక్కడ ఏమైనా మ్యాట్రెస్ ఉంటుందా? అక్కడ ఏమైనా సోఫా ఉంటుందా? అవసరమైతే ఆ రాళ్ళ మీదనే అలాగ పడుకోవాలి. 12 మంది శిష్యులు కూడా అలాగే ఆయనను వెంబడించేటువంటి వాళ్ళు కూడా, ఆయనతో వచ్చేటువంటి వాళ్ళు కూడా అక్కడే అరణ్యంలో పడుకోవాల్సి వస్తుంది. అవసరమైతే అక్కడ తేళ్ళు, పాములు, ఆ యొక్క విషపురుగులు సంచరిస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది ఇదంతా ఆ యవ్వనస్తుడు విన్నాడు, తృణీకరించి అతను వెళ్ళిపోయాడు. ఈ ట్యాక్స్ కలెక్టర్ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు, జాబులో ఉన్నటువంటి ఈ మత్తయి దగ్గరికి అదే మాట వచ్చింది. ఆ మాటకు అతనిచ్చినటువంటి సమాధానం చూడండి. మత్తయి సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. లేవి మెట్టునంత కూర్చొని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నన్ను వెంబడించు అని చెప్పబడినటువంటి ఆ మాటకు లేవి అక్కడ విధేయత చూపి అక్కడ యెహోవాను వెంబడించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏ విధంగా వెంబడించాడంటే సమస్తమును విడిచిపెట్టి, అక్కడ రాయబడినటువంటి మాట, లేవియను సుంకరి సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉండుట చూసి మత్తయిని పిలిచాడు, లేవిని పిలుస్తూ ఉన్నాడు. సమస్తమును విడిచిపెట్టి అక్కడ గొప్ప విందు తండ్రి దయ వల్ల ప్రతి వారము చక్కటి విందు. హల్లెలూయా. యేసుమేసయ్య ప్రార్థన మందిరంలో ప్రతి వారం చక్కటి విందు. ఏదో అలాగా కొద్దిగా బడ్జెట్ ఇబ్బందిగా ఉంది కదా అలాగా వెళ్ళండి అంటే వాళ్ళు అలాగనే అంటారు. నాగేశ్వర అన్న, సురేష్ గారు పర్లేదు అలాగనే అన్నాడు. ఈరోజు ఉదయం ఫోన్ చేశారు, అఖిల్ ఫోన్ చేసి ఫిష్ ఫ్రై అక్కడ అనుకున్నది ఏంటంటే కొద్దిగా వెజ్లో వెళ్ళిపోదామని అనుకున్నాను. వాళ్ళు ఒకరి దగ్గరికి అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఏమైపోయిందంటే ఆయన బిడ్డలకు తృప్తికి పెడదాం, హల్లెలూయా, ఏదో శ్రేష్టమైనదే పెడదాం, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాట, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ విందు. ఆమేన్. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ విందు. అది ఆత్మ సంబంధమైనటువంటి విందు. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి విందు. ఆ మందిరానికి వెళితే ఆయన దగ్గర ఉంటే ఆ ప్రసంగం వింటే నీకు విందు భోజనము భుజించినట్టుగా అనిపించాలి. విందు భోజనం భుజించినట్టుగా అనిపించాలి. యెహోవా మెస్సీయ ఎక్కడ ఉన్నాడో అక్కడ విందు.
అక్కడ విందు, అక్కడ వెన్నులు దించుకొని తిన్నారు కదా. ఎన్నులు దించుకొని ఎందుకు తిన్నారని అంటే అంతకుముందు ఏ ఆత్మ సంబంధమైనటువంటి విందు అయిపోయింది. ఆ పరీక్షలో నాకు ఆత్మ సంబంధమైన విందు సరిపోయిందయ్యా, లేకపోయినా పర్వాలేదు, నిజంగా వీళ్ళు అంటున్నారా లేదా పరీక్షిస్తే వాళ్ళు నిజంగా ఆయనను ఈ లోక సంబంధమైన విందు లేకుండా వెంబడిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఆ లేవి ఆ యొక్క మత్తయి, ఆ యొక్క శిష్యులు ఆయనను తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసి అందరిని విడిచిపెట్టి ఆయనను వెంబడించాడంట. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం ధ్యానం చేసాం. అక్కడ భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నాడు. ఎంత శ్రమ అంటే రాత్రంతా కష్టపడి, రాత్రంతా శ్రమపడిన ఒక్క చేప దొరకలేదు. ఇంటికి వెళితే వినేటువంటి వార్త ఏమై ఉంటుందో తనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో విస్తారమైన చేపలు తన కన్నుల ఎదుట ఉండగా ఆ యాషోవ వైపు చూశాడు. ఆయన వైపు చూసినటువంటి పేతురుకు ఒక మాట, ఇక మీదట నీవు ఇంతవరకు చేపలు పట్టుకుంటూ తిరిగావు కదా, ఇక మీదట నువ్వు మనుషులను పట్టు జాలాలుగా చేస్తాను. హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాట అదే లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, ఇటువైపు ఉంటుంది 11వ వచనము. దోణెలను దరికి చేర్చి ఏమంట సమస్తమును విడిచిపెట్టి, ఆ మాట అలాగే పెట్టి ఇటు సైడ్ 28వ వచనంలో చూడండి, మళ్ళీ అది అలాగా ఇదిలాగా అతడు సమస్తమును విడిచిపెట్టి అంట, ఇక్కడ సమస్తమును విడిచిపెట్టి, అక్కడ 11వ వచనంలో వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సెలవిచ్చినటువంటి మాట, నేను నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏదో నీకు అదే ఆలోచన ఉండాలి. రథం మీద వెళుతూ ఉన్నారు. నా స్పీడుకు తగినటువంటి స్పీడు ఉంటేనే నువ్వు ఆ రథంలోనికి ఎక్కగలవు. లేకపోతే కనుక ఆ రథంలో ఎక్కలేవు. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే రథములోనికి అతన్ని చేర్చుకుంటున్నారు. అక్కడ యోనాదాబు ఉన్నదయ్యా, నీవు నా ఎడల ఏ ఆలోచన కలిగి ఉన్నావో నీ ఎడల నాకు అలాగనే ఆలోచన ఉన్నది అనగానే అక్కడ ఏమంట, చెయ్యి చాపి హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ రోజు శిష్యులను పిలిచాడు, ఆ రోజు అనేకులను పిలిచాడు. నన్ను వెంబడించు అన్నప్పుడు వారి దగ్గర 2 సమాధానాలు, కొందరు అటువైపు ఇచ్చారు సమాధానం, కొందరు ఇటువైపు ఇచ్చారు. ఒక యవనస్తునికి పిలుపు వచ్చింది, అయ్యా రా పరిచర్యకి వెళ్దాం, సేవలో సాగిపోదాం రా. అయ్యా నా వయసు ఎంత తెలుసా? యవ్వనస్తునండి, మొన్ననే మ్యారేజ్ అయింది, మొన్ననే పెళ్ళయింది. నేను నా భార్యతో సుఖించాలి, నేను ఆ ఎంజాయ్మెంట్ తీరిన తర్వాత వస్తాను. నా వయసు ఎంత? యవ్వన ప్రాయంలో ఈ పని ఏంటండి? అదంతా అయిపోయిన తర్వాత వద్దాంలేండి, తొందర ఏముంది? నేను నా యొక్క భార్యను సుఖించే పనిలో ఉంటాను, సంతోషించేటువంటి పనిలో ఉంటాను. నేను ఈ సేవకు రాను. ఈ యొక్క పిలుపుకు నేను విధేయత చూపని. పిలుపు నాకు అక్కర్లేదు, ఈ సేవ నాకు అక్కర్లేదు. ఈ సేవ నాకు కష్టం, నా వల్ల కాదు. ఇంకొకరిని పక్కనే అడిగారు, అయ్యా నువ్వైనా రా అంటే నేను గల్ఫ్ వెళ్ళాను. వెళ్ళి కష్టపడి పైసకు పైస కూడగట్టి నేను పొలం కొన్నాను. ఆ పొలాన్ని వెళ్ళి చూడాలి. పొలం వెళ్ళి చూసిన తర్వాత పంట పండించిన తర్వాత నేను కాస్త నా యొక్క కష్టార్జితమును అనుభవించిన తర్వాత అప్పుడెప్పుడో చూద్దాం. నేను తొందర ఏముందండి, నేను నా పొలమును చూసుకోవాలి. నేను కట్టుకున్న నా ఇల్లును నేను అనుభవించాలి. ఇంకొక మనిషికి వచ్చింది, అయ్యా అతనేమో పెళ్ళయింది, నేను భార్యను సుఖించాలి, భార్యతో ఉంటాను, నాకు భార్య సర్వస్వం అంటున్నాడు. ఇంకొకతన్ని అడిగితే అతను అంటూ ఉన్నాడు, నేను పొలం కొన్నాను, నా పొలమును నేను చూసుకోవాలి బాబు, ఇలాగా నువ్వు సేవకు అటు పడితే అటు రమ్మంటే నా వల్ల కాదు, ఆస్తిని అంతా వదిలిపెట్టడం అంటే నా వల్ల కాదు అంటున్నాడు. అయ్యా నువ్వైనా వస్తావా ఏమండి? వద్దామనుకున్నాను కానీ నేను మొన్ననే ఎడ్లను తీసుకొచ్చాను. ఏది? ట్రాక్టర్ కొన్నాను, ఒక లారీ కొన్నాను, ఒక ట్రక్ కొన్నాను, ఒక బస్సు కొన్నాను, ఒక ఊబర్ కారు కొన్నాను. కొద్దిగా ఆ
ఆ బస్సు, ఆ ట్రక్కు, ఆ వ్యవహారం అంతా సెట్ చేసుకొని దాన్ని అనుభవించిన తర్వాత వస్తలేండి తొందర ఏముంది. లూకాసు వార్త అదే 14వ అధ్యాయం. లూకాసు వార్త 14 ఒక నిమిషం క్షమించండి. లూకానా మార్కా? ఓకే, క్షమించండి. 14వ అధ్యాయం 14. విందు కాలం అంతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నదని చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమించవలెనని నిన్ను వేడుకుంటున్నాను. మరొకడు, 5 జతల ఎడ్లు కొన్నాను, నేను వాటిని వెళ్ళి పరిశీలన చేసుకోవాలి, నేను వాటిని పోషించుకోవాలి, నేను ఊబర్ కారు కొన్నాను, ఒక ట్రక్కు కొన్నాను, ఒక బస్సు కొన్నానండి, నన్ను ప్లీజ్ దయతో క్షమించండి, ఎక్స్క్యూజ్ మీ అని అతను వేడుకుంటూ ఉన్నాడు. మరొకడంట, నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనండి, నేను రాలేను. ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఈరోజు ఆయన అనేకులను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న ప్రణాళికలోనికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కొంతమంది ఆయన పిలుపుకు విధేయత చూపుతూ ఉన్నారు, కొంతమంది నెపములు చెబుతూ ఉన్నారు. నా ఎడ నీకున్నా నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నీవలే మార్చుటకా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీవలే మార్చుటకా. పకారుడా నా యెహోవా, మలచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా
ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నిత్య సంకల్పమా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంతగా నన్ను ప్రేమించింది ఎందుకు తెలుసా? ఆయన ఒక నిత్య సంకల్పము కలిగి ఉన్నాడు. ఎందుకు నిన్ను పిలుస్తూ ఉన్నాడు తెలుసా? ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అన్నిటికీ మించి ఆయన పోలిక నీలో నాలో రూపించాలని. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండడి, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండడి. పరిచర్యలో ఈరోజు పలు ఆలోచనలు కొంతమందిని అడుగుతా ఉంటే చెబుతూ ఉన్నారు, ఎందుకు నువ్వు పరిచర్యలోకి వచ్చావు? అయ్యా, ఆ సేవకునికి మంచి ఫేమ్ వచ్చింది, నాకు కూడా అలాగా ఫేమస్ కావాలని, అలాగా సెలబ్రిటీలాగా కావాలని. ఏది? పేరు కొరకు పరిచర్య, పేరు కొరకు ఆయనను వెంబడించడం. ఇదిగో క్రైస్తవులుగా మారితే, యేసయ్యను వెంబడిస్తే, ఈ యొక్క క్రైస్తవంలోనికి దిగితే, నమ్మితే, మేము పేరు మార్చుకుంటే మాకేవో బెనిఫిట్స్ వస్తాయంట కదా. నేను ఇంతవరకైతే ఎవరిని చూడలేదు. నా మటుకు నేను ఎవరిని ఇంతవరకు చూడలేదు. 28 years నుంచి ఈ యొక్క ఆత్మయాత్రలో నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ఇంతవరకు నేను ఇదిగో నాకు ఈ లాభం కలుగుతుందని నేను క్రైస్తవునిగా మారాను. నేను నా యొక్క జీవితాన్ని మార్చుకున్న, నా యొక్క విశ్వాసాన్ని మార్చుకున్నానన్న మనిషి నాకు ఎదురుపడలేదు. జరుగుతూ ఉండొచ్చు అక్కడక్కడ. ఈరోజు ఒక ముద్ర ఎవరి మీద అంటే క్రైస్తవుల మీద, విశ్వాసుల మీద ఒక ముద్ర. ఇదిగో ఏదో లాభాపేక్షతో మారుతూ ఉన్నారండి, మతాన్ని మార్చుకుంటున్నారండి. ఇది మతము కాదు మార్చుకోవడానికి. హల్లెలూయా. ఇది మార్గము, నడవవలసినటువంటి మార్గము, సాక్ష్య జీవితము చూపించవలసినటువంటి మార్గం ఇది. మతమైతే ఏదో 4 కట్టడలు ఉంటాయి, అవి చేసినట్టు లేకుంటే లేదు. మనసుతో సంబంధం లేదు, దేవునితో సహవాసం ఉండదు, దేవునితో స్నేహము ఉండదు. ఇది దేవునితో స్నేహము, సృష్టికర్తతో స్నేహము. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ బిరుదు ఎట్టిదండి? ఇదిగో నా స్నేహితుడైన అబ్రహాము. హల్లెలూయా. నా స్నేహితుడైన అబ్రహాము, ఆ స్నేహితుడైనటువంటి అబ్రహాము. దావీదుకి ఇచ్చినటువంటి బిరుదు ఏమిటి? నా హృదయానుసారుడైన దావీదును నేను కనుగొంటిని. ఇది నడవడానికి చేయవలసినటువంటి, ఇది మతము కాదు, ఇది మార్గము. ఏ మార్గము? సృష్టికర్త అడుగు జాడలలో అడుగు వేసి నడవలసినటువంటి మార్గం ఇది. అడుగు వేస్తూ నువ్వు ఒంటరిగా వెళ్ళడము కాదు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అదే మళ్ళీ రాజుల గ్రంథంలోనికి వెళ్దాం. అక్కడ రాయబడినటువంటి మాట, ఆ మాట ఒకటి చూద్దాం, ముగించుకుందాం. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, నా ఎడల నీకుంటే నీవు ఎలాగుందో అలాగుంటే అక్కడ అని మాట్లాడిన తర్వాత, అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా. హల్లెలూయా. నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా ఎప్పుడైతే యెహోవా మెస్సయ యొక్క వాక్కు నీ దగ్గరికి వస్తుందో, పిలుపు నీ దగ్గరికి వస్తుందో, యెహూ ఏ యొక్క ఆవేశముతో, ఏ యొక్క అభిషేకముతో యెహూ ప్రయాణము చేస్తూ ఉన్నాడో, ఆత్మీయ యాత్రలో పరిగెడుచూ ఉన్నాడో, అతనితో కలిసి పరిగెత్తాలని అంటే, అతనితో కలిసి పరిచర్యలో పాలు పంపులు పొందాలని అంటే, అదే అభిషేకము, అదే స్పీడు, అదే ఆలోచన
ఆలోచన, అదే క్రమము కలిగి ఉండాలి. అందుకొరకంటూ ఉన్నాడు, నీకు అలాంటి ఆలోచన, అదే క్రమము, అదే అభిషేకం, అదే పరుగు నేను పరిగెత్తుతానంటావా? ఇదిగో చేతిలో చేయి, చేతిలో చేయి, గివ్ మీ షేక్ హ్యాండ్, చేతిలో చేయి వేశాడు. చేతిలో చేయి వేసి అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, చేయి పట్టి అతన్ని రథము మీదికి ఎక్కించి, హల్లెలూయా, రథము మీదికి ఎక్కించి రథములో కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు యెహోషువ మెస్సయ్య చేసేటువంటి పని ఏంటి తెలుసా? నిన్ను ఎప్పుడైతే నేను వస్తానయ్యా అని ఏ అక్క, ఏ చెల్లి, ఏ తమ్ముడు, ఏ అన్న, ఏ తల్లి, తండ్రి అంటారో అప్పుడు యెహోషువ తన చేతిని అప్పగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, తన చేతిని చాచుతూ ఉన్నాడు. చాచి ఆయన రథం మీదకి ఎక్కించుకున్నాడు. ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చుని పెడతాడు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. చేతిలో చేయేసి ఏ ఉన్నాయి కదా పాటలు, చిన్నప్పుడు విన్నాంలే. చేతిలో చేయేసి, ఓకే పాడద్దులే కానీ, చేతిలో చేయేసి అవన్నీ ఊసులు, భాషలు ఏమైనా అన్నీ పోయినాయి అనేది అవన్నీ పోవచ్చు, కానీ ఇది పోను బంధము. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచే కాకూడతారు, చాలా ఇక్కడ నుంచే కాకూడదు చేతిలో. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ మనకుండగా ఆయన చేతిలో నీ చెయ్యి పెడితే గనక జరిగేటువంటి పని ఏమిటంటే, ఆయన రాయబడిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఇంతకుముందు ఒకసారి జ్ఞాపకం చేశాను, చైరేసి కూడా జ్ఞాపకం చేశాను. ఇంతకుముందు అది గుర్తు తెచ్చుకుంటే కనుక, ఒకసారి యెహోషువ చేతిలో చేయేసి అతన్ని నిన్ను లాక్కొని, ఒకసారి మీరు ఊహించుకోండి, ఊహలోకి వెళ్ళండి. ఒకసారి ఊహలోకి, మంచి ఊహ ఇది, యోగ్యమైన ఊహ, మంచి ఆలోచన ఇది. కాబట్టి ఆ ఊహలోకి వెళ్ళండి. యెహోషువ నీ దగ్గరకు వచ్చి గాయపడిన హస్తము చాపి చేయి చాపి, సమ్మన్ క్యాన్ కమ్ హియర్, ఎవరన్నా రండి ఇక్కడ, ఓకే రండి, రా సరే. అలాగున్నాడు, కింద ఉన్నటువంటి వ్యక్తిని చేయి చాపి పైకి తీసుకొని ఎక్కడంట తను కూర్చున్నటువంటి సింహాసనం, గోడ కుర్చీలాగే అయిపోతే, గోడకు మళ్ళీ చేయరు దేవుడు, గోడ కుర్చీలాగా సింహాసనం మీద కూర్చో. ఎలాగ జయించావు? భయంకరమైన పాపం కదా, నువ్వు పాపం చేయడానికి స్వేచ్ఛ ఉంది కదా అక్కడ. సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుచున్నటువంటి ఆ స్థలంలో నువ్వు ఆయన కొరకు ఎలాగ బ్రతికావు? ఈ పరిశుద్ధతను కాపాడుకున్నావు. బలనమ్మకమైన దాసుడా రా. హల్లెలూయా. బలనమ్మకమైన దాసుడా, జగత్తు పునాది వేయబడక మునుపే, భూమి పుట్టక మునుపే నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క సింహాసనం మీద కూర్చో. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతాము. హల్లెలూయా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెట్టుతున్నా. తండ్రి సంతోషం చూశారు ఎప్పుడైనా? తండ్రి సంతోషం, ఇంకా నా పని అయిపోయింది, నేను నా బాధ్యతలు ముగించేసుకొని నా కొడుకు, నా కుమారుడు తన బాధ్యతలు నెరవేర్చే వయసు వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. రా ఈ చైర్లో కూర్చున్నాను, సినిమాలో చూస్తుంటారు కదా, చైర్లో కూర్చున్నాను. కూర్చోబెట్టినప్పుడు తండ్రి పరవశం, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించిన వానిని నా సింహాసనం మీద కూర్చుండబెడుదును. హల్లెలూయా. నీవు సింహాసనం మీద కూర్చుండబోతున్నావు. జయించు. నీవు సింహాసనం మీద కూర్చుండబోతున్నావు. ఏ సింహాసనం అంటే
ఏ సింహాసనం అండి? చైర్ లేదండి ఇంట్లో. ఇంట్లో చైర్ లేదండి, అది కూర్చుంటే ఇరిగిపోతుందండి. కూర్చుంటే ఇరిగిపోయే చైర్. మాకు సింహాసనమే కదా అది. లాజర్ అదే అంటూ ఉన్నాడు. లాజర్ అదే అంటున్నాడు. మర్చిపోలేము లాజర్ని అసలు. లాజర్ గారు సూపర్. లాజర్ గారిని మర్చిపో, నాకు సింహాసనమా? సింహాసనం అసలు తినడానికి తినలేక కుక్కలతో అక్కడ పోరాడి నేను కొద్దిగా తింటూ ఉన్నాను. నాకు సింహాసనం ఏంటండి? నాకు సింహాసనం ఏంటండి? అయినా విశ్వసించాడు. మరణించి దేవదూతలు చేత కొనిపోబడ్డాడంట. హల్లెలూయా. దేవదూతలతో కొనిపోబడ్డాడు. లాజరు భయంతో ఉన్నాడు, చచ్చాడాడు. వామో, ఏమనుకుంటారు అన్న? అందరికీ మున్సిపాలిటీ వాళ్ళకి తెలుసులే, నా ఇంటి ముందు చచ్చాడు, నా ఇంటి ముందు ధనవంతుడు అనుకుంటున్నాను, చచ్చాడు వాడు, అందరికీ తెలుసులేవాడు. నేను చంపాడని అనుకుంటే నా మీద కేసు వస్తుంది, ఆయన అందరికీ తెలుసులేవాడు నా ఇంటి ముందే చస్తాడని కూడా అందరికీ తెలుసు. చచ్చాడు. అసహించుకున్నటువంటి బ్రతుకు, అసహించుకున్నటువంటి స్థితిలో ధనవంతుడు కూడా నిద్ర చనిపోయాడు. అతనికి అక్కడ రాయబడిన మాటట పాతాళములో యాతన పడుచు ఉన్నాడు. అబ్రహాము రొమ్మున లాజరు అనుకుంటూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా అక్కడ రాయబడినటువంటి మాట, అతనికి చెయ్యి చాపి అతన్ని తీసుకొని తన రథములోనికి ఎక్కించుకున్నాడు. ఈరోజు ఆయన ఇచ్చిన పిలుపుకు నువ్వు లోబడితే, ఆయన చేసేటువంటి పని ఏమిటి తెలుసా? ఆయన చేసేటువంటి కార్యం ఏమిటి తెలుసా? నువ్వు నమ్మిన నమ్మకపోయినా, అర్థం కాకపోయినా ఆయన నీకు ఒక అధికారం అప్పజెపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ స్థితిని మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో నేను నీ ఎడల కలిగి ఉన్న ప్రకారము నీవు నా ఎడల కలిగి ఉంటే నిన్ను రథంలోనికి తీసుకుంటాను, నిన్ను నా యొక్క ప్రణాళికలో నడిపిస్తాను, నిన్ను నా మార్గంలో నడిపిస్తాను, నిన్ను నా పరిచర్యలో వాడుకుంటాను, నిన్ను యోగ్యమైన పాత్రగా మలుస్తాను, నిన్ను అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాను, అనేకుల ఎదుట నిన్ను నిలబెడతాను. అంతేకాదు ఆ నిత్య జీవమునిచ్చి ఆ యొక్క మోక్షములో, ఆ యొక్క పరలోకములో, ఆ యొక్క మహిమ రాజ్యములో నీకు స్థలము సిద్ధపరిచాను, నీకు సింహాసనం ఇచ్చాను. అంతేకాదు ఆ సింహాసనం ఇచ్చే వరకే కాదు, నా సింహాసనం మీద కూడా నిన్ను ఒక్కసారి అలా కూర్చోపెట్టుకొని నేను ముచ్చట తీర్చుకోవాలని ఆశ, కోరిక తీర్చుకోవాలని ఆశ, ఆ తండ్రి యొక్క ఆశ. చూడండి, యాషువ యొక్క ఆశ. నీ యొక్క పేరు పెట్టుకో అక్కడ. నిన్ను తమ్ముడు, నిన్ను ఆయన ఆ సింహాసనం మీద కూర్చుండబెడతాడు. ఊరికనే కూర్చుండబెడతారా? ఏమంటే అక్కడ జయించిన వాణిని. హల్లెలూయా. జయించినటువంటి వాణ్ణి. యవనస్తుడు జయించలేకపోయాడు. దేని జయించలేకపోయాడు? ధనమును జయించలేకపోయాడు. ధన వ్యామోహములో స్వయాన రక్షకుడే వచ్చి, రా నన్ను వెంబడించు, పరలోకంలో నీ ధనం అధికమవుతూ ఉంది అని అంటే, నాకు ఆ ధనం ఎందుకు బాబు అని దుఃఖపడుచు అక్కడి నుండి వెళ్ళిపోయినటువంటి వాడు, తన పిలుపును అనేకులు తృణీకరించినటువంటి వారు ఉన్నారు, పిలుపునకు లోబడినటువంటి వారు ఉన్నారు. యెహూ యొక్క స్పీడ్కు, యెహూ యొక్క ఆలోచనకు తగినటువంటి వారు ఆ యొక్క రథంలో ఎక్కగలరు, ఆయనతో చేయగలపగలరు, ఆయనతో ప్రయాణము చేయగలరు, ఆయన యొక్క యజ్ఞములో పాలిభాగస్తులు కాగలరు, ఆయన ఆసక్తిలో పాలిభాగస్తులు కాగలరు. హల్లెలూయా. అందరం లేచినబడదాం. చివరిగా అక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను కలిగి ఉన్నటువంటి ఆసక్తి ఏంటో ఇప్పుడు చూస్తాను. ఇప్పుడేమిటి తెలుసా? నీవు నాకు తోడయ్యావు, నీ బలం కూడా నాకు తోడయ్యింది, నీ యొక్క శక్తి కూడా నాకు తోడయ్యి ఉంది, నీ ఆలోచన కూడా, నీ సహాయం కూడా నాకు తోడయ్యింది. ఇప్పుడు చూడు ఇక ఆయన ఎడల, ఆ పరమ తండ్రి ఎడల, ఆయన సంఘము ఎడల, ఆయన మందిరం ఎడల, ఆయన బిడ్డల ఎడల నేను కలిగి ఉన్న ఆసక్తి ఎట్టిదో ఇక నీవు చూస్తావు. యెహూ ఆ రోజు అతనితో మాట్లాడిన మాట, నేను నీ ఎడల కలిగి ఉన్న ప్రకారము నీవు నా ఎడల కలిగి ఉన్నావా? పరమ తండ్రి నీతో అంటూ ఉన్నాడు, యాషువ మెస్సయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో నేను కలిగి ఉన్న ప్రణాళిక నీకు అర్థమైందా? నా యొక్క ప్రేమ నీకు అర్థమైందా? నా యొక్క ఉద్దేశము నీకు అర్థమైందా? నా యొక్క చిత్తము నీకు అర్థమైందా? అర్థమైతే ఇదిగో నీవు నా యొక్క రథంలోనికి ఎక్కడానికి, నా సింహాసనం మీద కూర్చుండబెట్టాలని ఆశ ఉంది కనుక నీ చెయ్యి నా చేతికి, నీ చెయ్యి అప్పగించు, నీ కుడి హస్తము ఆయన దక్షిణ హస్తము
ఆశ్చర్య కార్యములు అద్భుతములు చేయగలిగినటువంటి ఆయన దక్షిణ హస్తము నీకు చాపబడి ఉన్నది. భూమి కొనల నుండి భూదిగంతముల నుండి నా చెయ్యి చాపి నిన్ను పట్టుకొని ఉన్నాను. లేకపోతే నీ చరిత్ర నీ జీవితము నీవు విసిగిపోయి అలసిపోయి సొమ్మసిలిన ప్రకారము నీవు ఎప్పుడో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు, చావాలనుకున్నావు, ఇదే చివరి రాత్రి అనుకున్నావు. కానీ జరిగిన కార్యం ఏమిటి తెలుసా? ఆయన హస్తము నీ కొరకు చాపబడింది. హల్లెలూయా. ఆయన హస్తము నీ కొరకు చాపబడింది. హల్లెలూయా. ఆయన హస్తము నీడ కిందికి వచ్చి ఉన్నావు, ఆయన రెక్కల నీడ కిందికి వచ్చి ఉన్నావు, ఆయన రథములోనికి నీవు ప్రవేశించావు, ఆయన రథమును ఎక్కావు, ఆయన సింహాసనములో కూర్చుండబెట్టడానికి యోగ్యురాలుగా ఆయన రక్తము నిన్ను మారుస్తుంది. ఈ లోకములో నీకు ఏమీ లేకపోయినవచ్చు కానీ ఇదిగో నీవు ఐశ్వర్యవంతుడవే, నీవు తినడానికి ఇబ్బంది పడుచు ఉన్నవేమో, నీవు ధనవంతుడవే. బీదలైన మీరు, దరిద్రులైన మీరు సంతోషించండి, ధన్యులు. దేనికయ్యే ధన్యత? ఇదిగో మీరు నా యందు విశ్వాసం ఉంచారు, జీవితము జీవిస్తూ ఉన్నారు, నా పిలుపుకు లోపడ్డారు, నా చేయి వేశారు. ఇది గాయపడిన హస్తము. నా యొక్క హస్తములో నుండి ఎవ్వరు కూడా నిన్ను దొంగలించలేరు, నిన్ను అపహరించలేరు. నిన్ను నా నుండి దూరము చేయనది మరి ఏదీ లేదు, నా నుండి వేరైనది ఏదీ లేదు. ఆయన ప్రేమలో నుండి మరి ఏది కూడా నన్ను వేరు చేయలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా.